మరోసారి పల్లవి ప్రశాంత్ జోలికొస్తే ముదిరాజ్ పవర్ ఏంటో చూపిస్తాం. అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన అల్లర్ల నేపథ్యంలో బుధవారం అరెస్టైన పల్లవి ప్రశాంత్ నేడు జైలు నుండి కండిషన్ బెయిల్ మీద విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే సెంట్రల్ ప్రిజన్ చెంచల్గూడ మెయిన్ గేటు వద్ద పల్లవి ప్రశాంత్ కి ఇంత తొందరగా బెయిల్ రావటం వెనుక ఉన్న కారణాలను అడ్వకేట్ రాజేష్ వెల్లడించారు. అలాగే పల్లవి ప్రశాంత్ మీడియాతో మాట్లాడకూడదు అనే ఆంక్షలేమీ లేవని ఆయన పేర్కొన్నారు. అలాగే జైలు సూపరింటెండెంట్ గారు పల్లవి ప్రశాంత్ విడుదల కోసం సబ్మిట్ చేసిన పేపర్స్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ రోజు 5 గంటల ప్రాంతంలో పల్లవి ప్రశాంత్ జైలు నుండి బయటకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఓ విలేకరి మళ్లీ పల్లవి ప్రశాంత్ జైలుకు వెళ్లే అవకాశం ఉందా అని ప్రశ్నించగా అడ్వకేట్ రాజేష్ ఇలా స్పందించారు. మళ్లీ పల్లవి ప్రశాంత్ జైలుకు వెళ్లటం అనేది జరగదు. ఎందుకంటే కేసు అసలు కన్విక్షన్ అవ్వదు. టీపీ వైపు నుండి ఒక్క డిఫెండ్ ఆర్గ్యుమెంట్ కూడా లేదు. హైకోర్టు కేసును కొట్టివేసే అవకాశాలున్నాయని తెలిపారు. అంతేకాదు మళ్లీ పల్లవి ప్రశాంత్ జోలికొస్తే పల్లవి ప్రశాంత్ యొక్క ముదిరాజ్ కులం చూస్తూ ఊరుకోదని ప్రకటించారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.